శ్రీమాత్రే నమః అండి. ధనం మూలం ఇదం జగత్ అంటారు. ధనం అన్నిటికీ మూలం కదండి. ఈ ధనం విలువ తెలుసుకున్నటువంటి వారే మనిషి. ఆ ధనాన్ని చాలా జాగ్రత్త పరుచుకుంటూ, ఆ అమ్మవారిని కొలుక్కుంటూ జీవితాన్ని గడిపిన వారు ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితం గడుపుతారు. ఎంత సంపద సంపాదిస్తే అంత అణకువగా ఉండాలండి. అహంకారం గనక పెరిగింది అంటే మన దగ్గర ధనలక్ష్మి అనేది ఉండదు. ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటంటే, ధనాన్ని ప్రసాదించేటువంటి ధనలక్ష్మి యొక్క అద్భుతమైనటువంటి ఐశ్వర్యయుక్తమైన ప్రభావాన్ని సాధించడానికి కొన్ని అద్భుతమైన వస్తువులు ఉన్నాయి. అవి మనకి ప్రకృతి ప్రసాదించింది. అవి గనక మనం సంపాదించుకుంటే ధనలక్ష్మి అనుగ్రహం సాక్షాత్కరిస్తుంది. వాటిలో ముఖ్యమైన పాత్ర వహించేది గోమతి చక్రం అండి. ఇది సముద్రం లోపల దొరుకుతాయండి. ఈ మధ్యకాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడా తయారు చేసేసి అమ్ముతున్నారండి. వాటి వల్ల మనకి ఉపయోగం అనేది ఉండదు. అసలు సిసలైనటువంటి గోమతి చక్రం అనేటువంటిది ఇది తెచ్చుకోండి. ఇది చాలా మంచిదండి. ఇది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైందని చెప్పవచ్చండి. చక్రాలు అనేవి అద్భుతమైన ధనయోగాన్ని కలిగిస్తాయి. అలాగే అదృష్టమైన వస్తువులలో రెండో కోటి ఏకాక్షి నారికేళం అండి. ఈ చిన్న కొబ్బరికాయ అండి, ఒకే ఒక కన్ను ఉంటుంది. ఈ ఏకాక్షి నారికేళాన్ని పూజా మందిరంలో మనం పెట్టుకొని ప్రతి శుక్రవారం కనుక పసుపు కుంకుమలు కనుక వేసినట్లయితే ఐశ్వర్య సిద్ధి కలుగుతుందండి మనకి. అంటే ఐశ్వర్యం ఎలా వస్తుంది అండి అంటే మన ఆలోచనను బట్టి వస్తుంది. ఇది చేస్తే డబ్బులు వస్తుంది కదా అని భావన రావడం కూడా ఐశ్వర్యమే. ఊరికే ముసుగు కొట్టుకుని నాకు ఉద్యోగం రావట్లేదు, మాకు నేనేం చేయకుండానే నాకు ఉన్న పలంగా డబ్బులు రావాలి అంటే కాదండి. అదృష్టం రావడానికి దానికి కావాల్సినటువంటి వస్తువులు, అదృష్టకరమైనటువంటి వస్తువులు కూడా మన దగ్గర ఉండాలండి. ఈ ఏకాక్షి నారికేళం అనేది ఉంటుంది. ఈ నారికేళానికి ప్రతి శుక్రవారము పసుపు కుంకుమలతో అర్చించినట్లయితే మంచి మన జీవితంలో ఎదుగుదలకు సంబంధించినటువంటి అవకాశ మార్గాలు మనకి కల్పిస్తుందని చెప్పవచ్చండి. అలానే మంచి మనకి కావాల్సినటువంటి మార్గాలను చూపిస్తుంది. ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వచ్చేటువంటి మార్గాలను చూపిస్తుందని చెప్పవచ్చు. అలానే అదృష్టమైనటువంటి వస్తువులు ఇంకొక ముఖ్యమైన వస్తువు ఏంటంటే దక్షిణావృత శంఖం అండి. ఈ దక్షిణావృత శంఖం ఎలా ఉంటుందంటే కుడివైపుకి ఇదిగా ఉంటుందండి. ఇది చాలా విశిష్టమైనటువంటి శంఖం అండి. ఇది ఎక్కడ ఉంటే అక్కడ మనకి ఐశ్వర్యం కలుగుతుంది, లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఈ దక్షిణావృత శంఖంలో నీటిని పోసి పై భాగాన కుంకుమ పెట్టుకొని మారేడు దళాలు పెట్టుకున్నా చాలండి, అష్టైశ్వర్యాలు ఇస్తుందండి. అంతేకాదండి, ఈ మనకి ఏకాక్షి నారికేళంతో పాటు దక్షిణామృత శంఖము, గోమతి చక్రము ఇవంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలాగే కస్తూరి మృగం నుంచి పుట్టేటువంటి అద్భుతమైనటువంటి పదార్థం అండి కస్తూరికాయ అంటారు. ఆ కస్తూరి మృగం నుంచి కింద పడుతుందండి. అది చాలా మంచి సుగంధభరితమైన పరిమళమైనటువంటి వాసన వస్తుంది. దాన్ని బొట్టును వెంకటేశ్వర స్వామి వారికి ప్రతినిత్యము పెడుతూ ఉంటారండి. మీరు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్తే మొత్తం మనం ఆయన్ని చూడగలుగుతామా? ఆ నామాలను చూసి ఆశ్చర్యపోతాం. గోవింద గోవింద అని పరవశించిపోతాం కదండి. ఆ నామాల మధ్యలో పెడతారండి ఈ కస్తూరిని కూడా. కస్తూరి ఎక్కడ ఉంటే అక్కడ జనాకర్షణ ఉంటుందండి, అక్కడ డబ్బులు వస్తాయి. కస్తూరికాయ అని చెప్పి దొరుకుతూ ఉంటుందండి. ఇది అద్భుతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదించేది. ఇవన్నీ కూడా అదృష్టకరమైనటువంటి వస్తువు. ఈ వస్తువులు ఏ ఇంట ఉంటే ఆ ఇంట ధనలక్ష్మి తాండవిస్తుంది అని చెప్పవచ్చు. అంటే అలా అని చెప్పి మనకి అలా ఒకేసారి కోట్లకు కోట్లు వచ్చి పడతాయని కాదండి. మన చేసే పనికి కానీ, మనం చేసేటువంటి మనకి ఆదాయం రావడానికి కానీ మనకి మార్గాలను చూపిస్తుందని చెప్పవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ముఖ్యమైన వస్తువులు ఏంటంటే గోమతి చక్రం అండి, ఏకాక్షి నారికేళము, అలాగే దక్షిణావృత శంఖము, కస్తూరికాయ అండి. ఇవి ఉంటే మనకి అదృష్టం అనేది మన వెంటే ఉంటుందని చెప్పవచ్చు.